సూర్య మా వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారు. ఎక్కడి నుంచి ఏంటి? అక్కడ చిన్నతగా ఉంటే చూడటానికి వెళ్ళి వస్తున్నావులేండి. ఏంటన్నావు? వినపడలేదు. ఈ వయసులోకి వినిపించకూడదు మంచిదిలేండి. ఏంటమ్మా పూనకు వచ్చినట్టు అలా ఊగిపోతున్నావు ఏంటి? కూర్చుని నడిచేస్తున్నారండి మీ అమ్మమ్మ గారు. నువ్వు ఆగవే, మార్నింగ్ వాకర్ రా. ఇలా చేస్తుంటే సన్నగా నాజుగ్గా అవుతారట. టీవీలో చూసుకున్నాను. టీవీలో అలాగే చెప్తారులే, తిను. దీన్ని ఆపేవే బాబు. అయ్యో బాబోయ్, చూసావా ఎంత సన్నగా అయ్యాను. మీరు నేను సన్నబడ్డట్టేలేండి. చూసావరా? అదే లేదులే అమ్మమ్మ, చూడని సన్నపడ్డావు. తాతయ్య కూతురు నమ్మేస్తారు. ఊరుకోరా మరి నువ్వు. ఆగరా బాబు, అసలే దీన్ని ఆపలేకపోతున్నావు. రేపటి నుంచి పెళ్లి సంబంధాలు చూడమంటది. అబ్బా మీరు ఉండండి. అమ్మాయి ఉమా ఎక్కడున్నావే? ఉమా ఏం చేస్తున్నావు? మిమ్మల్ని చూస్తూ పడిపోయా. మా బావ వచ్చాడు, టీ తీసుకురా. బావా టీ. అబ్బా అసలు మరదలం అంటే నువ్వేనే. దా కూర్చో. ఇదో అమ్మా. ఇగో చికెన్ పకోడీ. హాయ్. ఇప్పుడు 9th క్లాస్ కదా, 2 సంవత్సరాలు అవుతాను. ఈలోపు తిని బాగా లావు, తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఇది మొత్తం నీకే, తినే. దానికి ఒక్క మొక్కడే ఓకు. అలాగే. సరే అమ్మా, నా ఇంటికి వెళ్తాను త్వరగా. అలాగేరా. చూసారా అలా మాట్లాడుతున్నాడా? ఆ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఊరుకోరా, ఈ వయసులో ఆ మాత్రం సరదాలు సరసాలు ఉండవా ఏంటి? మంచి ముహూర్తం చూసి సూరికి ఉమకి ఈ ఏడాది పెళ్లి చేసేద్దాం. ఏంటి ఆ పనికిరాని అదొక నా కూతుర్ని చేయాలా? ఆడు కోడి పెంట వ్యాపారం. ఊళ్ళో జనాలు పొట్ల కొట్టి డబ్బులు సంపాదించానంట, అందరినీ అప్పుల పాలు చేస్తానంట. యాదవన్నారు యాదవ. ఎవడకో డబ్బులు ఇవ్వలేదో నన్ను పంచాయతీకి ఇడతారంట. నోటికొచ్చాడు మాట్లాడుతున్నాడు. అలాంటి వాడికి ఇచ్చి నా కూతుర్ని చెయ్యాలా? నాకంత కరం పట్టలేదు. నా కూతురికి బాబు లాంటి సంబంధాలు వస్తున్నాయి. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే బాగుంటుంది. నా కూతురు పెళ్లి విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదు, అర్థమైందా? అమ్మ దువ్వెన ఎక్కడ ఉంది? ఏమో నాకు తెలీదు. ఏమైంది? ఎలా ఉన్నావు? నిన్నే ఏమైంది? ఏం కాలేదులే. చెప్తావా లేదా? చెప్పు. రేపటి నుంచి నువ్వు ఉమాదేవి వెనక తిరక్కు. దాని వెనకాల పేరు పెళ్ళేదనుకుంటున్నావు నాకు? దానికి వేరే సంబంధాలు చూస్తున్నారట. రేపు మాపో ఏదో సంబంధం చూసి దానికి పెళ్లి చేసేస్తారు. చేస్తే చేసుకొని మనకేంటే, నువ్వెందుకు ఎడుతున్నావు? దాన్ని చేసుకుందా ఇక్కడ ఎవడో కాసు కూర్చోలేదు. అయినా నీకు కోడలు అవ్వాలంటే ఎలా ఉండాలమ్మా? అత్తగారు అంటే నేను కాలు కింద పెట్టినకుండా పనులని అది చేయాలి. పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా బోళ్ళంత కట్టం తేవాలి. అదే ఉమాదేవి అనుకో, అత్తయ్య వచ్చి కాలు పట్టని అంటది. ఇంకది తినే తిండికి పెట్టే ఖర్చుకి మనకు ఉన్న ఆస్తులు కూడా అమ్మేసుకోవాల్సి వస్తుంది. అవసరమా మనకు అవన్నీ? అదే పెద్ద జమీందారు కుటుంబంలో పుట్టి ఒకే ఒక కూతురు అయ్యుండి నల్లగా బోండంలో ఉండి దానికి ఎలా పెళ్లి చేయాలని కష్టపడి అత్తమామ దొరికారు అనుకో, ఇంకా మనకు మర్యాదలే మర్యాదలు, డబ్బే డబ్బు. అది అలా నవ్వుతూ ఉండు. ఆ ఉమాదేవి వెళ్ళకపోతే మనకెందుకే?